నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని బీసీ సామాజిక వర్గమే కాకుండా సమాజంలోని బహుజనుల యొక్క సామాజిక శక్తుల యొక్క అవసరం తదితర అంశాలు వారి నుంచి తెలుసుకుందాం. నారాయణ గౌడ్ గారు, నమస్కారం అండి. నమస్తే సార్. చాలా సంతోషం సార్ మీరు మా స్టూడియోకి రావడం. థ్యాంక్ యూ సార్. సార్, మీకు ఇంకేం కావాలి సార్? రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్ ఇవ్వటానికి 42% చట్టం చేసేసిన రిజర్వేషన్ ఇవ్వడానికి అన్నాడు. కోర్టుకు పోయిండు, సుప్రీంకోర్టు కూడా పోయిండు. ఇంకా నేను ఏం చేయాలి ఇంతకంటే ఎక్కువ అంటున్నాడు. ఏం చేయాలంటారు మరి ఇంతకంటే ఎక్కువ? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో మరి ఆనాటి అనాధికారికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని పిలిచి దాదాపు ఒక 25-30 అంశాలను పొందుపరిచి బీసీ డిక్లరేషన్ ను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అందులో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తాము, ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల నిధులు కేటాయించి వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అనేక కార్యాచరణల ద్వారా మరి కులగణన చేపట్టడం, దాంతో పాటు మరి అసెంబ్లీలో బీసీల బిల్లు పైన తీర్మానాలు చేసి రాష్ట్రపతికి ఒకసారి, అదే విధంగా గవర్నర్ కు 2 సార్లు పంపి వాళ్ళ యొక్క కార్యాచరణను ప్రకటించుకోవడం జరిగింది. అయితే మనకు గవర్నర్ గాని రాష్ట్రపతి గాని వాళ్ళు పంపిన బిల్లులు ఆర్డినెన్సులు దేని కూడా ఆమోదించలేదు. అంతేకాకుండా వాళ్ళు 2 సార్లు ఢిల్లీలో ఈ యొక్క ఆర్డినెన్స్ జీవోలు మరి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే రాష్ట్రపతి గాని గవర్నర్ గాని ఆమోదించడం లేదని చెప్పి ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో కూడా ఇక్కడ నుండి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంకా వాళ్ళ రాష్ట్ర నాయకత్వం అంతా పోయి ఢిల్లీలో మొరబెట్టుకున్నా కూడా మరి ఆ యొక్క ఫలితాలు రాలేదు. ఇంత జరిగినా కూడా ఈ సామాజిక న్యాయం ఏజెంట్లతోటి దేశవ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకుపోతానన్న రాహుల్ గాంధీ మరి ముఖ్యమంత్రి చెప్పిన అంశాన్ని తీసుకుపోవడానికి పార్లమెంట్ లో కూడా ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు. పక్కనే ఆయన ఇల్లు ఉన్నా కూడా మరి ఆ ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. దీంతో పాటు ఈ యొక్క అంశానికి అనుమాన ఛాయలు ఏర్పడ్డ సందర్భాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటది. జాతీయ స్థాయిలో ఈ యొక్క అంశం కులగణన చేపడతాము, దాంతో పాటు బీసీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్న రాహుల్ గాంధీ ఆ ఢిల్లీ ధర్నాలో పాల్గొనకపోవడము, దాంతో పాటు పార్లమెంట్ లో మాట్లాడకపోవడం తోటి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా ఈ రోజు 42% రిజర్వేషన్ల అంశము మనం తీసుకుంటే ఇది కేవలం రాజ్యాంగ రక్షణ చట్టాల ద్వారానే 9th షెడ్యూల్ లో పెట్టడం తోటే సాధ్యమవుతుంది. మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గాని, ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని అన్ని పార్టీలను, అదే విధంగా బీసీ సంఘాలను, బీసీ కుల సంఘాలను, సామాజిక శక్తులు అందరినీ కలుపుకొని మరి ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండే. అలాంటి ప్రయత్నం వాళ్ళు ఎన్నడూ చేయలేదు. కేవలం తూతూ మంత్రంగా మా యొక్క పరిధిలో ఉండే అంశాలనే వాళ్ళు తీసుకొని ఈ జీవోలు జారీ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఢిల్లీలో 2 సార్లు ధర్నా చేయడం తోటి సరిపోయింది తప్పితే మరి కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ మీద, ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఒక పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉండే. దానికి ఇక్కడ ఉండే బీసీ సంఘాలను, కుల సంఘాలను, రాజకీయ పార్టీలను తీసుకెళ్లి మరి నరేంద్ర మోడీ ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఆయన తోటి చర్చించాల్సిన సందర్భం ఎక్కడ కూడా జరగలేదు. దాంతో ఇక్కడ జీవోలు గాని ఆర్డినెన్స్ తీసుకొస్తే ఇక్కడ హైకోర్టులో కొట్టివేయబడ్డాయి, అదే విధంగా సుప్రీం లో కూడా కొట్టివేయడం తోటి ఈ యొక్క అంశానికి ఒక ఫుల్ స్టాప్ పడ్డ సందర్భంలో మళ్ళీ కూడా ఈ రోజు 6 వారాల గడువు హైకోర్టులో విధించింది. 6 వారాల తర్వాత మెరిట్స్ ఉంటే దాన్ని బట్టి ఈ యొక్క అంశం ముందుకు పోతుంది, లేకపోతే ఇది సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% మించొద్దు అనేది ఒక అంశం ఉంది కాబట్టి ఇది పార్లమెంట్ లో చట్టం ద్వారానే అవుతుంది. దాన్ని 9th షెడ్యూల్ లో పెడితేనే సాధ్యమవుతుంది. దానికి మరి బీజేపీ పార్టీ ఈ రోజు సానుకూలంగా లేదు. నారాయణ గౌడ్ గారు, నేను మిమ్మల్ని కోరేది, బీజేపీ ప్రధానమంత్రి బీసీ. అవును సార్. నేను బీసీ ప్రధానమంత్రి అని అంటాను. అవును సార్. బీసీలకు చేయడానికి అనుకూలంగా లేదా? అంటే ఈ రోజు బీజేపీ అంతా కూడా నరేంద్ర మోడీ అన్నట్టు ఆయనను ఒక రూపాన్ని పెట్టి, ఒక నంది విగ్రహం లాగా పెట్టి ఆయన తోటి, ఆయన వెనకాల ఉండే ఆర్ఎస్ఎస్ గాని, విశ్వ హిందూ పరిషత్ గాని, మరి సంఘ్ పరివార శక్తులు అన్ని కూడా నరేంద్ర మోడీని సూచిస్తున్నారు. ఆయన చేస్తే ఈ రోజు ప్రధాని బీసీఏ గాని ఆయన వెనకాల ఉండే శక్తులన్నీ కూడా బీసీ
బీసీ వ్యతిరేక భావజాలంతో ఈ రోజు ఈ దేశంలో ఉన్నాయి. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, వాళ్ళ మంత్రులు కూడా ఈ రోజు మేము 42% రిజర్వేషన్లకు వ్యతిరేకము అని స్పష్టంగా బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మనం ఈ రోజు బీజేపీ తెలుసుకుంటే అలాంటప్పుడు ఆ బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీలకు మద్దతు అని చెప్పి బంద్లో గాని మిగతా వాటిలో పాల్గొన్నాడు. ఆ బీజేపీ ప్రభుత్వంతో పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి మందకృష్ణ గారు నేను కూడా మద్దతు అని వచ్చాడు. మరి వీళ్ళది కూడా బీజేపీ తరహా నాటకమే అంటారా? అంటే ఇప్పుడు ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీలో మెంబర్షిప్ తీసుకొని ఆయన ఒక బీసీ సంఘం జాతీయ అధ్యక్షునిగా ఉన్నారు, రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు. అతను చరిత్ర తీసుకుంటే 50 సంవత్సరాల నుండి బీసీ ఉద్యమాన్ని ఆయనే నడుపుతున్నారు. ఒక ఐకాన్ గా ఈ రోజు తెలంగాణలో గాని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అతను ఉన్నారు. అయితే అతను ఈ రోజు బీజేపీలో ఉండి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అతను అక్కడ అంశాన్ని పెద్ద ఎత్తున ఒక పోరాట రూపంలో తీసుకువేయాల్సిన వ్యక్తే ఇక్కడ వచ్చి మన గ్రౌండ్ లో మరి బీసీలను వీళ్ళ యొక్క చైతన్యాన్ని మరి ముందుకు తీసుకోవడానికి బీసీజేఎస్ చైర్మన్ గా ఉన్నారు. ఆ బీసీజేఎస్ చైర్మన్ గా ఉండి మరి అతను మొన్న బంద్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ బంద్లో మనకు చూసుకుంటే ఆ విజయవంతమైంది ఆ బంద్. మరి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం బీజేపీ కంటే ఎక్కువగా కూడా అతని యొక్క చరిత్ర ఒక 50 సంవత్సరాల ఉద్యమ చరిత్ర మీద గౌరవంతో మరి ఆ యొక్క బీసీ బంద్ మరి విజయవంతమైంది. దానికి అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, దళిత సంఘాలు, తెలంగాణ ప్రజాస్వామిక శక్తులు అందరూ కూడా సంఘీభావం తెలిపారు. ఇది ఒక శుభ పరిణామం, ఇది ఒక మంచి వాతావరణం. అయితే ఈ బంద్ విజయవంతమైంది. ఇప్పుడు బంద్కు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించిన బాపన వాడలో మరి రొయ్యల మూట మాయమైనట్టు మరి బంద్కు మద్దతు ప్రకటించిన అన్ని రాజకీయ పార్టీలు అటు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి, మరి బంద్లో కూడా అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. మరి బీసీ 42% రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు ఈ వాదానికి శత్రువులు, ఎవరు దీన్ని ముందుకు పోకుండా అడ్డుకుంటున్నారు అనేది పెద్ద ప్రశ్న. నాకు తెలిసినంత వరకు అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన కొంత పరిణామ క్రమంలో కొంత వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు. ఈ కులగణన చేపట్టడము, డెడికేషన్ కమిటీ వేయడము, అసెంబ్లీలో తీర్మానం చేయడము, ఢిల్లీలో ధర్నా చేయడము, వాళ్ళ చిత్తశుద్ధి కొంత వరకు ఉన్నా కూడా దీన్ని ప్రధానంగా ఈ రోజు అమలు చేయాల్సింది పార్లమెంట్ లో వాళ్ళ సంఖ్య బీజేపీకి ఉంది. కాబట్టి ఈ అంశాన్ని వాళ్ళు గవర్నర్ దగ్గర వాళ్ళ మనుషులే, రాష్ట్రపతి వాళ్ళకు సంబంధించిన వ్యక్తే, ప్రధాని గాని ఎన్డీఏ గవర్నమెంట్ గాని ఒక మాట పార్లమెంట్ లో బిల్లు పెడితే సాధ్యమవుతుంది. మనం ఉదాహరణ తీసుకుంటే మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళు 3 రోజులలో బిల్లు తీసుకురాగలిగారు. ఒక రోజు పార్లమెంట్ లో, ఒక రోజు రాజ్యసభలో, 3వ రోజు రాష్ట్రపతి దగ్గర బిల్ అయ్యి మరి రిజర్వేషన్ అమలైంది. మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలలో వాళ్ళకు సంబంధించిన ఫలితాలు కూడా మనకు చాలా గొప్పగా వచ్చి ఈడబ్ల్యూఎస్ సంబంధించిన అనేక మంది విద్యార్థులకు మరి గ్రూప్ 1 లో ఫలితాలు వచ్చి వాళ్ళు ఈ రోజు ఉన్నత ఉద్యోగాలు సాధించడం జరిగింది. మరి మెజార్టీ ప్రజలు తెలంగాణలో బీసీలు 56% ప్రభుత్వ లెక్కల ప్రకారం చెప్తున్నా కూడా మరి అంతకు ముందు సమగ్ర కుల సర్వేలో 60% దాటిన చరిత్ర ఉంది. కానీ బీసీలది అధికారికంగా 56% ఉన్నా కూడా 42% రిజర్వేషన్లు అంటారు. మరి దానికి 56% ఉన్న వాళ్ళకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నప్పుడు ఈ రోజు రెడ్డి జాగృతి గాని, మాధవ్ రెడ్డి గాని, గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజు అడ్డుకోవడం, అది హైకోర్టులో, సుప్రీంకోర్టులో దావా చేయడం తోటి మరి ఒక అంశానికి అడ్డుగట్ట పడ్డది. ఈ అడ్డుగట్ట అనేది కూడా మాధవ్ రెడ్డి, గోపాల్ రెడ్డి వాళ్ళు పోవడంతో కాదు, చిట్టేలుగా పోయినా కూడా ఈ రాజ్యాంగంలో మనకు రక్షణ చట్టాలు లేకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా మనను 50% పరిధి దాటుద్ది అనే గైడ్ లైన్స్ వల్ల ఇలాంటి వాటికి అడ్డు తగులుతున్నది. కాబట్టి గౌడ్ గారు 50% దేంట్లో పరిధి దాటొద్దని చెప్పారు? రాజకీయాలలో 50% దాటొద్దని చెప్పారా? విద్యా ఉద్యోగ రంగాల్లో 50% దాటొద్దని చెప్పారు. ఏ విద్య కాదు, ఉద్యోగం కాదుగా. రాజకీయ రంగాల్లో కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే మనకు గతంలో మహారాష్ట్రలో గాని, బీహార్ లో గాని, మధ్యప్రదేశ్ లో గాని ఈ 50% రిజర్వేషన్లు దాటొద్దు, రాజ్యాంగానికి విరుద్ధమైనవి అని చెప్పి వాళ్ళు గైడ్ లైన్స్ ఉన్నాయని. నిజంగా 50% దాటితే ఏమైంది? నష్టమే లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50% దాటిపోయింది, అంతే కదా. 60% పోయింది కదా. ఇంకా పోయిన తర్వాత మరి బీసీల కాడికి వచ్చేసరికి మరి కోర్టులు, మన సుప్రీంకోర్టులో అదే ఎదురైంది. మన రాష్ట్ర హైకోర్టులో కూడా మనకు వ్యతిరేకమైన తీర్పు రావడమే చూసాం. అయితే తమిళనాడులో
ఇదే రాజ్యాంగం తమిళనాడులో కూడా ఉంది కదా. ఉన్నది. మరి తమిళనాడులో ఎట్లా 50% దాటి ఎక్కడ అమలవుతుంది? అక్కడ 1991 ప్రాంతంలో జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 69% రిజర్వేషన్ల కోసం వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటాలు రావడం జరిగినాయి. ఆ పోరాటాల ఫలితంగా అప్పుడు పివి నరసింహారావు మనకు ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి అక్కడ జయలలిత గారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆమె ఢిల్లీలో పోయి నేను 69% రిజర్వేషన్ సాధించిన తర్వాతనే మళ్ళా తమిళనాడు వస్తా అని చెప్పి మరి ఆమె శపథం చేసింది. ఆ శపథం చేసిన తర్వాత మరి ఆమె ప్రత్యేకంగా రాజ్యాంగంలో 9th షెడ్యూల్ లో మరి ఈ యొక్క బీసీల రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే ఆమె తమిళనాడుకు వచ్చి మరి అమలు తమిళనాడులో జరుగుతున్నాయి. మరి తెలంగాణలో కూడా అలాంటి నాయకత్వం అవుపడతలేదు. మరి తమిళనాడులో లాగా సాధించుకోవాలంటే ఒక్క బీసీలు ఐక్యమైతేనే సరిపోద్దా, లేక బీసీలతో పాటు ఇతర సామాజిక శక్తులు కూడా కలుపుకోవడం ద్వారా అది సాధ్యమవుతుందా? ఈ రోజు మనం తెలంగాణ సమాజంలో తీసుకున్నప్పుడు బీసీల 42% రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సామాజిక శక్తులు, దళిత సంఘాలు, ఆదివాసీలు, అనేక ప్రజాస్వామిక శక్తులు అన్ని కూడా మద్దతు పలికినాయి. మన కోదండరాముల రెడ్డి లాంటి తెలంగాణ జనసభకు సంబంధించిన నాయకులు కూడా మేము 42% రిజర్వేషన్లకు సానుకూలమే అని చెప్పారు. ఈ సందర్భం మన అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. ప్రజలు ఎన్నుకున్న సభ అది. అంటే ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అవుతారు. ఆ ఎమ్మెల్యేలు అయిన వ్యక్తులు అంతా కూడా మేము ఆమోదం తెలిపారు. ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం ఏం లేదు. కానీ ఇక్కడ అడ్డుకుంటుంది ఎవరు? రాజకీయ పార్టీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా కూడా అనుకూలంగా ఉన్నారు. కానీ ఇక్కడ అడ్డుకుంటున్నది మనకు రాజ్యాంగంలో ఈ అంశానికి సంబంధించి రక్షణ లేదు. కోర్టులలో కూడా దీనికి సానుకూలమైన అంశంగా వీళ్ళకు ఈ రిజర్వేషన్ అవసరం అనే అంశంలో అనుకూలత లేకపోవడంతో ఈరోజు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయి. కాబట్టి సమస్య ఎక్కడ ఉంది? మన 7 సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో ఆ చిలుక గుండెలో ప్రాణం ఉన్నట్లు మరి బీసీ రిజర్వేషన్ల ఒక అంశము దీనికి చిదంబర ప్రశ్న లాగా ఉంది. దీన్ని అడ్డుకుంటుంది ఎవరు అనేది ఇప్పటి కూడా మనం అర్థం చేసుకోవాలి. కేవలం ఇది మనకు బీసీలకు ఉంటున్నది ఎవరు అనే ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సింది ఏముంది? ఎందుకనంటే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమైందని మీరు చెప్పారు. ఆ రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ధర్నాలలో పాల్గొంటున్నారు, బంద్లో పాల్గొంటున్నారు. అందుకని మా బీసీ ప్రధానమంత్రి ఉండాలని కూడా చెప్తారు. అందుకని ఏమన్నా అడ్డుకుంటే గిడ్డుకుంటే బహుశా వీళ్ళ మాటలకు చేతలకు తేడా ఉంది, వాళ్ళే కావచ్చు అనుకుంటారు జనం. మీరేమనుకుంటారు? ఇప్పుడు మనకు అర్థమయ్యేది అదే కదా సార్. ఈ రోజు పార్లమెంట్ లో సభ్యుల సంఖ్య ఎన్డీఏది ఉంది, బీజేపీది ఉంది. ఈ రోజు బిల్లు పెట్టాల్సింది బీజేపీ, అమలు చేసి దాన్ని పార్లమెంట్ లో సెటిల్ చేయాల్సింది బీజేపీ. దానికి మద్దతుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 300 మంది రాజ్యసభలో పార్లమెంట్ లో వాళ్ళ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా మద్దతు ప్రకటిస్తారు. అవును, ఢిల్లీలో మనకు వీళ్ళు పెట్టాలి కదా, ముందు పెడితే కదా బిల్లు పెట్టాల్సిన అవసరం వాళ్ళకు. వాళ్ళు ఈ రోజు ఒక ప్రధాన ఏజెండా ఏం పెట్టారంటే ఈ 42% రిజర్వేషన్ లో ముస్లింలు ఉన్నారు, మేము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టి ముస్లింలు లేకుండా మీరు బిల్లు తీసుకురాగలిగితే సాధ్యమవుతుంది. 42% ముస్లింల సంఖ్య ఉంది కాబట్టి మేము దానికి అంగీకరించామని చెప్పి బీజేపీ నాయకత్వం చెప్తుంది. అయితే గుజరాత్ లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, అనేక రాష్ట్రాలు వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర కూడా ముస్లిం రిజర్వేషన్ ఉన్నాయి. ముస్లింలలో కూడా పేదరికం ఉంది. వాళ్ళ దానిలో దూదేకుల, పక్కీరు, అదే విధంగా చాలా మంది కూడా పేదలు ఉన్నారు. మరి వాళ్ళను ఈ ప్రజలుగానే చూడాలి, వాళ్ళను మనుషుల్లాగానే చూడాల్సిన అవసరం. బీజేపీ ముస్లింల బూచి చూపించి వాళ్ళు కూడా బీజేపీ ఓటర్లే కదా, వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే కదా. పౌరులే. మరి అలాంటప్పుడు ముస్లింలకు ఇస్తే మేము ఒప్పుకోం, మీకు ఇస్తే ఒప్పుకుంటాం. వాళ్ళ రాష్ట్రాల్లో ముస్లింలకు ఇవ్వచ్చు, ఈ రాష్ట్రాల్లో మాత్రం తొండి పెట్టుడు. అదే కదా. అంటే ఈ అంశంలో కేవలం ఏంటంటే మతపరమైన చీలిక తీసుకురావడంతో పాటు బీసీలకు రిజర్వేషన్లు 42% ప్రకటిస్తే ఈ రాజ్యాధికారం అనేది గ్రామీణ ప్రాంతాల్లో మా ఉన్నత వర్గాల చేతులకి వెళ్ళి పోతుంది. కాబట్టి దీన్ని ముస్లింల పూచి చూపుతున్నారు తప్పితే ఇక్కడ ముస్లింల మీద ద్వేషం గాని, బీసీల మీద ప్రేమ గాని ఈ యొక్క పార్టీలకు లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఉప ఎన్నిక జరగబోతా ఉంది. ఆ ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తా ఉంది, బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తా ఉంది. మరి బీసీలంతా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే బీసీ ప్రజలు ఈ ఎన్నికలలో తీర్పు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. బీజేపీకి వ్యతిరేకంగానే ఈ ఎన్నికలలో బీసీ ప్రజలంతా కూడా ఓటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ప్రజలంతా కూడా ఎదురు చూస్తారు. తెలంగాణలో చాలా చైతన్యం వచ్చింది, సామాజిక మార్పు వచ్చింది, సాంకేతికతలో కూడా, టెక్నాలజీలో కూడా అందరి చేతుల్లో ఫోన్లు వచ్చినాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఉండే యువత అంతా కూడా బీసీ యువతనే. మరి ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే ఈ రిజర్వేషన్ లేకున్నా కూడా
గెలిచే శక్తి సామర్థ్యాలు ఈ రోజు బీసీ సమాజానికి ఉన్నాయి. మేము 56% మీ లెక్కల ప్రకారం చెప్పినా 42% అడుగుతున్నప్పుడు మా యొక్క అవకాశాలను మీరు ఎందుకు అడ్డుకుంటారు అనేది ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ రోజు తెలంగాణలో ఆలోచిస్తున్నారు. అంతిమంగా ఈ బీసీ ఉద్యమానికి ముగింపు ఎలా పలకాలంటారు? బీసీ ఉద్యమం అనేది ఇది ఒక సామాజిక ఉద్యమం. ఓకే, మనకు తెలంగాణ సమాజ పరిణామ క్రమాన్ని చూసినప్పుడు మన సర్దార్ సర్వాయి పాపన్న కాలం నుండి మనము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సర్దార్ సర్వాయి పాపన్న 350 సంవత్సరాల క్రితమే స్వయం పాలన కోసము ప్రజల యొక్క బీసీలను ఐక్యం చేసి సామాజిక శక్తులను ఐక్యం చేసిండు. కుండలు చేస్తే కుమ్మరివాడు, బట్టలు ఉక్కితే చాకలివాడు, చెప్పులు కుడితే మాదిగవాడు, చేపలు పడితే బెස්සవాడు, తాళ్ళెక్కితే గమలవాడు. మరి మునగాడి చట్టం వచ్చినా పాలగాడి చట్టం వచ్చినా మనం అంతా కూడా ఎందుకు పన్నులు కట్టాలి, ఎందుకు ఈ మనకు పీడన గురి కావాలి, మనం ఈ సమాజంలో మన మీద ఎందుకు ఈ వివక్షత అని చెప్పి మరి 350 సంవత్సరాల క్రితమే అనగారిన కులాలు అందరినీ కలుపుకొని సామాజిక శక్తులను కలుపుకొని మరి గోల్కొండను జయించిన చరిత్ర ఆనాడు సర్వాయి పాపన్నకు ఉంది. ఆ యొక్క స్ఫూర్తి నుండి తెలంగాణ సాయుధ పోరాటం తీసుకుంటే కూడా బహుజన ఉద్యమం అది కూడా, అందులో కూడా చాకలి ఐలమ్మ గాని, దొడ్డి కుమరయ్య గాని, షేక్ బందగి గాని, ధర్మభిక్షం గాని, దేశం చిన్నమల్లయ్య గాని, ఇట్లా అనేక మంది బహుజన బిడ్డలే ఆ రోజు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని మన యొక్క నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్థానిక పాలకులకు, పెట్టుబడిదారులకు, గుత్తేదారులకు వ్యతిరేకంగా పోరాడి మనకు స్వతంత్ర రాజ్యం కోసం పోరాడి మరి ఆ రోజు తెలంగాణను విముక్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం అంతా కూడా బీసీలే నడిపించారు. శ్రీకాంతాచారి గాని, జయశంకర్ కానివ్వండి, తర్వాత చాలా మంది బీసీ బిడ్డలే 1200 మందిలో 1000 మంది వరకు వాళ్ళే ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను సాధించారు. మరి ఈ రోజు నడుస్తున్న బీసీ ఉద్యమం ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సామాజిక మార్పు మనకు భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం ఈ ఉద్యమం మరి ప్రజల ముందు నిలబడేది. ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది. ఇది నిరంతరము ఒక సామాజిక ప్రక్రియ లాగా కొనసాగుతుంది. కేవలం 42% రిజర్వేషన్లే కాదు, ఈ రోజు సంపదలో రాష్ట్ర బడ్జెట్ లో కూడా బీసీలకు 56% వాటా కావాలి. అదే విధంగా ఉద్యోగాల్లో 56% వాటా కావాలి. అదే విద్యలో వాటా కావాలి, వైద్యంలో వాటా కావాలి, సంపదలో కూడా వాటా కావాలి, రాజకీయాల వాటా కావాలని చెప్పి ఈ రోజు మరి బీసీ సమాజం అంతా గొంతెత్తి వెలుగెత్తి ప్రజల ముందుకు వచ్చారు. ఇది కేవలము ఈ 42% రిజర్వేషన్ల తోటి ఈ బీసీ ఉద్యమం అనేది చల్లారదు. ఇది ఒక సామాజిక విప్లవం లాగా తెలంగాణలో మరొక పెను విప్లవంగా మారి మరి తెలంగాణలో ఈ బహుజన బీసీ రాజ్యం కోసం అనేక శక్తులు పనిచేస్తున్నాయి. అందులో మీరు మేము అందరం భాగస్వాములమై మరి ప్రజాస్వామిక ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని మరి 42% రిజర్వేషన్లకు ఇటు కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ లో బిల్లు పెట్టి దీన్ని అమలు చేయాలని, 9 షెడ్యూల్లో పెట్టాలని మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా నేను అంబాల నారాయణ గౌడ్ను డిమాండ్ చేస్తాను. చాలా సంతోషం అండి. మిత్రులారా, చూశారు కదా, నారాయణ గౌడ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒక విషయాన్ని. ఏంటిది? సర్దార్ పాపన్న గారి మార్గంలో మనం పోదామని. ఏంటిది ఆ మార్గం? వృత్తిదారుల ఐక్యత. ఏమిటా మార్గం? సకల జనుల ఐక్యత. ఏమిటా మార్గం? బహుజనుల ఐక్యత. ఏమిటా మార్గం? సామాజిక శక్తుల ఐక్యత. ఆ విధంగా మనం ఏదైనా సాధించవచ్చని నారాయణ గౌడ్ గారు చెప్తున్నారు. మర్చిపోకండి, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటాన్ని, షేర్ చేయటాన్ని, లైక్ చేయటాన్ని చూస్తూనే ఉండండి. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.